అరసకరి గ్రామము నందు శ్రీ చంద్రమౌళీశ్వరి టెంపుల్కి వచ్చాము. అది బెంగళూరు నుంచి 3.5 గంట ప్రయాణం ఉంటుంది. మనకు హసన్ హైవే మీదుగా వచ్చి అరసకరికి మనం చన్నరాయపట్నం దగ్గర నుంచి కట్ అవ్వాలి. అది 4 గంటల ప్రయాణం వరకు ఉంటుంది. ట్రైన్ సౌకర్యం కూడా కలదు. బెంగళూరు నుంచి అరసకరిలో శ్రీ చంద్రమౌళీశ్వర టెంపుల్ అనేది అత్యంత పురాతనమైన శివుడి టెంపుల్. 1000 ఏళ్ల క్రితం నాటి 1000 ఏళ్ల కంటే పైగా క్రితం నాటి చరిత్ర ఉందని అక్కడ స్థానికులు చెప్తున్నారు. పైగా అక్కడ చంద్రమౌళీశ్వర ఆరాధనకి అత్యంత ప్రాముఖ్యత గలది. మనకు అత్యంత అరుదుగా కనిపించే బ్రహ్మసూత్ర శివలింగం అక్కడ ఉన్నది. బ్రహ్మసూత్ర శివలింగం దర్శనము పూర్వజన్మ సుకృతం వల్లే ప్రాప్తిస్తుందని మన పూర్వీకులు చెప్తారు. అటువంటిది చూడడము ఎన్నో జన్మల పాపాన్ని నశింపజేసి మనకు ఎంతో పుణ్యాన్ని సంప్రాప్తింపజేస్తుంది. శిల్ప సంపద, కళా నైపుణ్యము, అక్కడ ఉండే ఆర్కిటెక్చర్, అప్పుడు హొయసల రాజులు దాన్ని పునర్నిర్మించారు. జపం చేసిన, డబ్బు ఖర్చు పెట్టిన, చిన్న పని చేసిన, బ్రహ్మసూత్ర శివలింగంలో ఉన్న చోట శివాలయంలో పూజ చేస్తే అది 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే ఒకసారి రుద్రాభిషేకం చేస్తే 1,000,000 సార్లు రుద్రాభిషేకం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే కనీసం మనం ఒక నామ శివ జపం చేస్తే అది 1,000,000 నామాలతో సమానం. సో ఏది చేసినా 1,000,000 అనంతమైన పుణ్యప్రద ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి వాటిని దర్శించడం మన పూర్వజన్మ సుకృతంగా మనం భావించి దాని యందు మనం భక్తి శ్రద్ధలతో దాన్ని మనం నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ దాన్ని అందింపజేయాలని, ఇంతటి విలువైన సంపదని కాపాడుకోవడం మనందరి బాధ్యతగా భావించి దాని నెక్స్ట్ జనరేషన్స్కి ఫార్వర్డ్ చేయడం మన బాధ్యతగా భావించి మనందరము ఇట్లాంటి పుణ్యక్షేత్రాలని దర్శించి మన యొక్క భారతదేశం యొక్క చరిత్ర, భారతదేశం యొక్క నైపుణ్యత, కళ, శిల్పకళ వైభవము ఇవన్నీ మనము మనందరము నెక్స్ట్ ఈ జనరేషన్ వాళ్ళకి చాలా ఈ విషయాలు తెలియట్లేదు. దీని అన్నిటినీ మనం తెలియజేసి మనం భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం ప్రచురింపజేయాలి.